as long as you are active ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. 40 ఏళ్ళకు కూడా అనారోగ్యంతో మెదడు సరిగా ఉండేవాడు ఉండొచ్చు. 75 ఏళ్ళలో కూడా మోడీ చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. ఏమాత్రం కూడా ఆయన ఏజ్, ఆయన యాక్టివిటీకి అడ్డంకిగా ఉన్నట్టు ఎక్కడా మనకు సూచన లేదు. ఎక్కడ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు. దేశంలో అత్యధికంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంతటి స్థాయిలో ఎన్నికల సభలో పాల్గొనలేదు. సో అంత యాక్టివ్గా ఉన్న నాయకుడికి ఏజ్ ఒక లెక్కన. అందువల్ల మోడీని ఏజ్ పైనో, మోడీని కుటుంబ అంశం పైనో విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమి ప్రతిపక్షాలకు దక్కదు. ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఆయన ఏమైనా బైడెన్ లాగా, ఇప్పుడు బైడెన్ అంటే మర్చిపోతున్నాడు, తాపకోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఏజ్ అనేది ఎవరికైనా తప్పదు. సో ఏజింగ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఎక్కడన్నా ఏజింగ్ వల్ల ఆయన ఇన్కెపాసిటేట్ అవుతే ఆయన ఏజ్ గురించి ప్రశ్నించాలి మనం. లేకపోతే ఏజ్ గురించి ఎందుకు ప్రశ్నించాలి? ఆయన విధానాల గురించి ప్రశ్నించాలి.